తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ టికెట్ను బీజేపీకి కేటాయించడం పట్ల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా వైసీపీ కుతంత్రాల వల్లే జరిగిందని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్ళే 20 కోట్ల డబ్బులను చేతులు మార్చి టికెట్ను బీజేపీకి వెళ్లేలా చేశారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించడంపై అనపర్తి స్పందించారు. మీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మేమేం చేస్తాం, అది మీ పార్టీ అంతరాంగిక విషయమని ఘాటుగా సమాధానమిచ్చారు. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు ఇంటి దగ్గర టెంట్ వేసి నిరసన తెలపాలి, కానీ మా మీద పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనకు మరి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిందించడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి తను మతి ఉండి మాట్లాడుతున్నాడో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, 50 మంది నియోజకవర్గ ప్రజలే ఒకటే చెప్తా ఉన్నారు ముక్త కంఠంతో. ఈ రోజున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ రాకుండా బీజేపీకి రావడానికి కారణం, ఆ రోజున బిక్కువోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఏ రకంగా అయితే సత్య ప్రమాణం అని వచ్చి ఏ రకంగా అసత్యాలు చెప్పి ఏ రకంగా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించాడో తప్పనిసరిగా ఆ గణపతి ఆగ్రహం వల్ల ఒకటి. రెండు, మరి పోయిన పండుగలో అనపర్తిలో ఎంతో పేరు ప్రసిద్ధులు కాంచిన శ్రీ శ్రీ వీరులమ్మ అమ్మవారిని, అదేవిధంగా కమిటీ వారిని కూడా దూషించడం మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటు అమ్మవారి ఆగ్రహం, అటు మరి వినాయకుడి యొక్క ఆగ్రహం రెండూ కలిసే ఇతన్ని ఈ రకంగా మరి టికెట్ రాకుండా జరిగిందని నేను